నమస్కారం కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరుకోవడంతో పంపోజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులు సంబరాలు నిర్వహించి పూలతో గోదావరి జిల్లాలకు స్వాగతం పలికారు। కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలకు కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం నిర్వహించారు। తాము కోరగానే స్పందించి నీటి విడుదల చేయించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు। కార్యక్రమంలో తర్రె మనోహర్, గని నారాయణ, పల్లి గంగాధర్, ఎర్రం గంగనరసయ్య, చెల్కల తిరుపతి, తర్రెలింగం, సిరికొండ రవీందర్, సూర యాదయ్య, గుగ్గిల వెంకటేష్, హిప్ప మహేష్, మాడిశెట్టి అభిలాష్, గడ్డం శ్రీనివాస్, అఖిలపల్లి శ్రీనివాస్, నేదూరి సునీల్, లావుట్య జలంధర్, సాయి, ఉద్యారపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు। గవర్నర్ గారు మాట ఇచ్చిన ప్రకారం మరి ఇరిగేషన్ అధికారులతో చెప్పించి వెంటనే మా రైతులు కోరగా వితిన్ 3 days లోపల మరి నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి పెద్దలు గవర్నర్ ఆదిశన్న గారికి ప్రత్యేకంగా మా రుద్రంగి రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, మన బట్టి వీరందరికీ సీనన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది। ఇదే విధంగా రైతులు పంటలు మరి చేతికి వచ్చే వరకు కూడా ఈ నీళ్లు ఇదే విధంగా వస్తాయని తెలియజేస్తూ మరి ఇందుకు సహకరించిన రైతులందరికీ కూడా ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై కాంగ్రెస్। పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోయినా కానీ, ఎక్కడెక్కడ నీళ్లు లేకున్నా కానీ రుద్రంగి గ్రామానికి నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో, పట్టుదలతో రుద్రంగి గ్రామ రైతులకు ఆదుకోవడం కోసం రైతుల విన్నపం మేరకు రుద్రంగి గ్రామంలో ఈరోజు నీటి విడుదల చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రైతులు సుఖసంతోషాలతో ఎలాంటి పంటలు ఎండిపోకుండా అందరూ చక్కటి పంటలు సమృద్ధిగా పండే విధంగా కృషి చేస్తారని చెప్పి హామీస్తూ, అదేవిధంగా రానున్న ఈసారి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ముందు, ఎందుకంటే మొన్ననే ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఇక ముందు అడ్వాన్స్గా పంటలు ఎక్కడ కూడా ఒక మడి ఎండిపోకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి కోసం మన పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనన్న గారు ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దీనికి సహకరించినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు। శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా చందుర్తి రుద్రంగి మండలాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి నీళ్లు మొన్న అనుకున్న ప్రకారం 2 రోజులలోనే నీళ్లు ఇస్తానని ఇరిగేషన్ అధికారులకు ఏదైతే ప్రభుత్వ వైపు ఆది శ్రీనన్న గారు చెప్పినారో అదేవిధంగా ఈరోజు రుద్రంగి గ్రామానికి నీళ్లు చేరుకోవడం రుద్రంగి గ్రామ రైతులు చాలా సంతోషపడుతున్నారు। ఇదే విధంగా ఎందుకంటే ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి నీళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంది రైతులకు, అందు గురించి ఈరోజు నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు। ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా డ్యాములలో కొద్దిగా నీళ్లు తక్కువ ఉన్నాయని తెలుస్తూ ఉంది। అవి ఎన్ని రోజులు వచ్చినా కానీ ఉన్న కాడికి రైతులను ఉన్న నీళ్ళ మట్టుకాన్ని ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది। దీనికి పొన్నం ప్రభాకర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు, మన ప్రభుత్వ వైపు ఆది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలియ